రోజు నన్ను టెస్ట్ చేశారండి. నా అంత టెస్ట్ నా అంత ఎవరు చేయలేదు. అండ్ ప్రతిసారి నన్ను టాస్క్ నుంచి తీసేసారు, ప్రతిసారి నన్ను టాస్క్ నుంచి తీసేసారు. ఒక్క క్షణం రెండు క్షణం లేదు, చాలా రకాలు ఉంది. పేషెంట్స్ కూడా టెస్ట్ చేశారు, బాగా వేసింది. ప్రతి వీక్ కాంపిటీషన్స్ నన్ను గట్టిగా కార్నర్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ టాప్ 5 దగ్గర వచ్చేసరికి టాప్ 5 ఉండకూడదు అని చాలా ట్రై చేస్తున్నాను. చాలా నాకు నచ్చుకోవడానికి ట్రై చేశాను. బట్ ఆట అంటే అదే కదా, నేను ఉండాలనేసి పోటీగా ఉండాలి కదా. సో అదే ఆట అనేసి ఇవాళ నేను వెనక తిరిగి చూస్తే ఆ పర్టికులర్ అవన్నీ నాతో చేశారు కాబట్టి నేను ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా నేను అది కూడా పాజిటివ్గా తీసుకుంటాను. నేనేం చేస్తాను చెప్పి తీసుకెళ్ళిపోతాననేసి ఆడవాళ్ళని డిప్లొమాటిక్గా చెప్తాను. She's established artist అండి, అండ్ తనకి మంచి ప్రాజెక్ట్స్ వచ్చేస్తాయి. సో అంటే ఏం సాధించి బయటకు వచ్చింది. నాకు యాక్చువల్లీ నాకు బిగ్ బాస్ సీజన్స్ చూడలేదు, నేను రీల్స్లో చాలా చూసాను. కానీ 4-5 years మమ్మీగా ట్రావెల్ అర్థం కాలేదు ఈ సాక్రిఫైస్ ఫార్మాట్ ఏంటి. అండ్ నాకు 10th week 7th week తెలిసింది పాత కంటెస్టెంట్స్ ఇంటికి వచ్చాయి కదా. అప్పుడు నాకు తెలిసింది ప్రతి సీజన్లో ఎవరైనా కట్ చేస్తారనేసి. నాకు అప్పుడు తెలీదు ఇది ఏంటి అనేసి నడుస్తుందనేసి. అది ఒక ఫార్మాట్. కానీ నా 3rd weekలో నాకు ఎదురు తీశారంటే MVP మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ అందరికీ అసలు లిటరలీ అందరికీ ఇబ్బంది పెడుతుంది ప్లేయర్ అనేసి నాకు తీశారు. సో ఇప్పుడు అట్లా కథలో 8% తీసేస్తే బాగుంటుంది. సో నాకు ఏదో ఒక కాన్ఫిడెన్స్ అండ్ నాకు బయట తీసేస్తే నాకు ఇంటికి పంపించాలి కదా. నాకు సీరియల్ వచ్చేసరికి నాకు ఏమో చేస్తున్నారు పంపించలేదు. నేను ఇంటికి బికాస్లో 2016 చూశాను. తర్వాత సీక్రెట్ నుంచి ప్లేయర్ రిటర్న్స్ కూడా చూశాను. చేస్తున్నాను పోతానేమో అనేసి. అక్కడ ఏం సాక్రిఫైస్ అంటే కంట్రోల్ ఏమి లేదండి. సాక్రిఫైస్ వల్ల చాలా తగ్గిపోయాను. నాకు పెన్సిల్ కూడా ఇస్తే పోతాను. నేను మీకు గట్టిగా ఏం మాట్లాడలేదు, నేను మంచిగా అంటే అంతే కదా. సో కొద్దిగా కూడా ఒక మంచి ప్రేమ చూపిస్తే నేను చాలా సాఫ్ట్ అయిపోయాను. చాలా తగ్గిపోయాను. చాలా సాఫ్ట్ అయిపోయాను. మంచిగా జరిగింది. బట్ అది బిగ్ బాస్ ఫార్మాట్. సాక్రిఫైస్ అంటే నా కోసం నిలబడ్డాడు. చాలా చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు పర్మన్న తనుజ నా కోసం నిలబడ్డారు. మంచిగా